ఈ సమయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనాలు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. ఈ వచనం మనం జాగ్రత్తగా ధ్యానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి గడిచిన కాలంలో ఈ వచనానికి సంబంధించి అనేక మంది దైవజనుల ద్వారా కావచ్చు, మన సొంత పరిశీలన ద్వారా కావచ్చు, మనం అనేక రీతిలుగా దాని విషయంలో ఒక అవగాహనకు వచ్చి ఉంటాం. దయచేసి మీలలో మరి ప్రభు ఈ విధంగా చెప్పటం వెనక మొత్తం సాతానా నా వెనుకకు పొమ్ము అని చెప్పటంతో పాటు నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నటువంటి మాట, అలాగే నువ్వు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుడి సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పినటువంటి మాట, వీటన్నిటి యొక్క అర్థం మనకు ఇంతవరకు ఏం తెలిసింది, ఏం మనం నేర్చుకున్నాం అన్నటువంటిది ఒకసారి మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి మీరు సహకరించి ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు ఈ పూర్తి వచనానికి సంబంధించి అన్నటువంటి విషయాలు పంచుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి మాట్లాడండి త్వరగా. రికార్డింగ్ అవుతున్నప్పుడు లేట్ చేయకండి అమ్మా. వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. అన్న అంటే ఇక్కడ పేతురు గారు ఆయన చేయి పట్టుకొని ఆయన ఇది నీకు సంభవించకూడదు అని చెప్పినప్పుడు అది తండ్రి పని కదన్నా. తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించినప్పుడు తను శిలువ మరణానికి అప్పగిస్తబడతాడని చెప్పి ముందుగానే శిష్యులకు చెప్పినాడు. కానీ వాళ్ళు అది గ్రహించకపోగా మళ్ళీ ఇది నీకు సంభవించకూడదు అని చెప్పి పేతురు గారులో సాతాను ప్రవేశించి ఆ మాట పలుకుతున్నాడని ఆయన గ్రహించి ఆ మాట పలికినట్లుగా ఇంతవరకు మేము అయితే విని ఉన్నాంనా. ఎందుకు నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉండొద్దు పేతురు అని చెప్పి ఆయన మందలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాంనా. ఓకే అమ్మా. ఇంకా సిస్టర్ మాట్లాడిందే కాకుండా ఇంకేమైనా వేరే విషయాలు ఏమైనా మీరు ఇంతవరకు వినడం కానీ నేర్చుకోవటం కానీ జరిగిందా? త్వరగా మాట్లాడండి. వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి అన్న. ఇక్కడ పేతురు గారు ఇక్కడ మా ఈ లోక పరంగానే ఆలోచన చేస్తా ఉన్నాడు కానీ దేవుని చిత్తం ఏంటో ఆయన తెలుసుకోక అలా అన్నాడని అనుకుంటున్నా. అంటే ఇక్కడ లోకపరంగా అనేటటువంటిది ఏంటో, మనుషుల సంగతులు అంటే ఎలా ఉంటాయి, దేవుని సంగతులు అంటే ఎలా ఉంటాయి అనేది ఒక సూక్ష్మంగా మనం గ్రహించాల్సి ఉందమ్మా. అదే మనకు కావాల్సింది. ఏంటి మనుషుల సంగతులు అంటే ఏమిటని అర్థం, దేవుడి సంగతులు అంటే అర్థం ఏంటి? ఎవరైనా దేవుని సంగతులు అంటే అర్థం ఏంటి, మనుషుల సంగతులు అంటే అర్థం ఏంటి? దేవుని సంగతులు అంటే ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధం అంటే మనసులకు సంబంధించినది సార్. అలా కాదమ్మా, నాకు బాగా స్పష్టంగా అర్థం కావాలి. అంటే మీరు ఆత్మ సంబంధమైన మనుషులకు సంబంధించినవి అంటే మరింత ఈజీగా అర్థం కాగలిగినటువంటి పరిస్థితి ఏమై ఉంది? అసలు మనుషుల సంగతులు ఏమై ఉంటాయి, దేవుడి సంగతులు అంటే ఏమై ఉంటాయి, వీటిని మనకు తెలుసుకొని ఉండాలి. ఇంకా ఏమన్నా ఎవరైనా? వందనాలు బ్రదర్. బ్రదర్ వందనాలు, చెప్పండి. మనుషుల పాపములు క్షమింపబడాలంటే పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడాలండి. అది యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా కడగబడుతుంది. అది దేవుని చిత్తమై ఉన్నది. ఆయన అందు నిమిత్తమే ఈ లోకంకు పంపించడం జరిగింది. పేతురు గారైతేను మామూలుగా మనుషులు ఆలోచించినట్టు మామూలుగా యేసు ప్రభుల వారు మనకు దూరం అయితే ఇబ్బంది, మామూలు వాక్య పరిచర్య ఆగిపోవచ్చు అనే విధంగా ఆలోచించుండొచ్చు బ్రదర్. ఓకే బ్రదర్, మంచిది, వెరీ గుడ్.
రైట్, ఇంకెవరన్నా మాట్లాడాలి ఉన్నారా? మంచి విషయాలు పంచుకుంటున్నారు, వెరీ గుడ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా విషయాలను ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులారా. అదేంటంటే శిష్యుల్లో, యేసు ప్రభు శిష్యుల్లో మనం అనుకుంటాం కానీ 2 సార్లు సాతానుకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఎవరో ఉంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? పేతురు గారు 2 సార్లు ఎప్పుడమ్మా? నీళ్ళ మీద నడిచేటప్పుడన్నా ఒకసారి. కాదమ్మా, నీళ్ళ మీద నడిచేటప్పుడు అని చెప్పినప్పుడు అన్నా. వెరీ గుడ్ అమ్మా. ఇది ఒక సందర్భం ఒకటి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం ఒకటి. రెండవది, నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు నువ్వు చెప్తావు అని చెప్పినటువంటి మాట ఆ సమయంలో కూడా ఆయన దాన్ని మీరటం అనేది జరుగుతుంది. అంటే చెప్పిన తర్వాత కూడా, అంటే ఇక్కడ 16వ అధ్యాయంలో కూడాను యేసు ప్రభుల వారిని ఎంతో స్పష్టంగా విశ్వసించిన తర్వాత తప్పిపోయిన సందర్భం. అలాగా అక్కడ యేసు ప్రభుల వారు స్వయంగా నువ్వు నన్ను ఎరుగనని చెప్తావు అని ఆయన అన్న తర్వాత కూడా తప్పిపోయిన సందర్భాలు. ఇంకా వీటి రెండింటి మధ్య ఒక సామ్యం ఉంది, అదే మనం తెలుసుకోవాల్సింది. అంటే సాతాను ప్రేరణ అంటే ఎలా ఉంటుంది అన్నటువంటిది మనకు అర్థం కావలసినటువంటి ఆవశ్యకత ఉంది పిల్లల. అదేంటి అనేది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగగలిగితే, సాతాను యొక్క తత్వం, సాతాను యొక్క ఆలోచన విధానం అంటే స్వతహాగా తనకు తెలిసింది ప్లస్ అనేకులను దారి మళ్లించాలి అనుకున్నది ఒకటి ఉంది. అదేంటంటే ఏ శ్రమ పొందకుండా, ఏ కష్టం పొందకుండా కిరీటం రావాలి, స్థాయి రావాలి, హోదా రావాలి, ఒక స్థానం రావాలి, ఒక స్వాస్థ్యం నా సొంతం అవ్వాలి అన్నటువంటి మనస్తత్వం సాతానిది. దీన్ని మనం ఎలా చెప్పగలం అంటే, యేసు ప్రభుల వారిని కూడా శోధించడానికి వచ్చిన సందర్భం మనకు అందరికి తెలుసు. 4వ అధ్యాయానికి వచ్చేద్దాం అందరం. 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము జాగ్రత్తగా మనం గమనించగలిగితే 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం చూద్దాం. 8-9 వచనాలు సాతాను యొక్క మెంటాలిటీని చాలా ఈజీగా చెప్పేస్తాయి. అదేంటో ఈ వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మీకు అర్థం అవుద్ది. చదువు తల్లి. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నింటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు చాలమ్మా. ఇక్కడ యేసు ప్రభుల వారు ఆ తర్వాత సాతాన పొమ్మని చెప్పిన సందర్భం ఉంది. ఈ 2 వచనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే సాతాను తెలివిగా మానవుణ్ణి ఎక్కడ పట్టేస్తున్నాడో, అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది మానవుడికి ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు 100% మానవుల యొక్క వీక్ పాయింట్ ఇది. మీరు ఏమైనా గ్రహించారు అక్కడ? ఈ లోక రాజ్యాన్ని చెప్తాడు. ఆ లోకరాజ్యాన్ని చెప్పిన సందర్భం డైరెక్ట్ ఉందమ్మా. అందులో గ్రహింపు ఏంటి? ఆశ చూపడం అన్న, ఒక ఆశ కలిగించడం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఒక్క విషయం ఆలోచన చేయండి. అసలు ఒక చిన్న అధికారం రావాలంటే నేను ఎంత కష్టపడాలి? ఒక ప్రదేశం మీద కానీ, ఒక కుటుంబం మీద కానీ ఒక మనిషి అధికారిగా ఉండాలంటే దాని వెనుక ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత సవాలు ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత త్యాగం ఉంటుంది, ఎంతగా ప్రాణార్పణం, అంటే కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలి అనేది దైవికంగా దేవుడు మనకు ఎప్పటి నుంచో చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు మోషే గారు మహానాయకుడు ఎందుకు అయ్యాడు అనేది దేవుడు ఏం చెప్తాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడాన్ని బట్టి అయ్యాడు. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. విశ్రాంతి ఎవడు పొందుతాడు?
పరలోకంలో ఎవరు వెళ్తాడు అంటే శ్రమ నొందిన వాడు, కష్టించిన వాడు, ఇచ్చిన పనినంతా కూడా నెరవేర్చినటువంటి వాడు, శోధన సహించి దాని నుంచి గెలిచినటువంటి వాడు. ఇది దేవుడి యొక్క ఆలోచన విధానం. కానీ సాతాను ఆలోచన విధానం ఏంటి? అరే ఈజీగా పొందుకోవచ్చు భాయ్, నువ్వు అసలు చిన్న అధికారం పొందటమే కష్టమని అనుకుంటున్నావు కదా, చిన్న పనే, నాకు సాగిల పెడితే చాలు, లోకరాజ్యంలో ఉన్న అధికారం అంతా నీ సొంతమైపోద్ది. అంటే సాతానుడు మానవుడిని తెలివిగా ఎక్కడ దెబ్బ కొడతాడంటే దేవుడి దగ్గరికి రా. ఈవెన్ ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా సువార్తలో ఎక్కువ ఏం వినబడుతుంది? సువార్తలో ఏం వినబడుతుందంటే, మీకు కష్టాలు ఉన్నాయా, మీకు బాధలు ఉన్నాయా, మీకు వేదనలు ఉన్నాయా, అవన్నీ తీసేస్తాడు దేవుడు, రండి అని పిలిచినటువంటి సందర్భాలు మాత్రమే ఉన్నాయి. కానీ దేవుడు ఏ రోజు కూడా ఈ మాట చెప్పలేదు. యేసు ప్రభుల వారు సైతం నా యొద్దకు రండి, నేను మీ కాడిని తీసేస్తాను అన్నాడు. బానే ఉంది. నెక్స్ట్ ఏమన్నాడండి? మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో చెప్పినటువంటి మాట ఏంటి? మీ మీద నా కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అంటాడు. కాబట్టి కాడి ఎత్తుకొని వెంబడించండి అనే మాట ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ప్రభు దగ్గరికి రండి, మీ కాడి తీయబడుతుంది, దేవుడు కాడి ఒకటి ఎక్కిస్తాడు, దాన్ని నువ్వు మోసుకుంటూ పోవాలని చెప్పగలిగినటువంటి బోధకులు ఎంతమంది మనకు చెప్పింటారు చెప్పండి. సో ఇక్కడ కూడా ఈవెన్ పేతురు గారు దగ్గర కూడా సాతాను యొక్క ఆలోచన విధానం, దానికి ఫిదా అవటం జరిగింది, దానికి లోబడ్డం జరిగింది పేతురు గారు. ఎలాగోనంటే, ఇప్పుడు యేసు ప్రభు శరణొందితే, యేసు ప్రభుల వారు అంత భయానకమైనటువంటి రీతిలో అన్యాయపు తీర్పు నొంది మరణం పొందితే, మరి ఆయన కింద ఉన్నోళ్ళు కదా ఇల్లు, ఆయన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు ఈవెన్ పలానా యేసు ప్రభు సంబంధులని చెబితే మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు నేను ఎరగనని బొంకాల్సి వచ్చింది పేతురు గారు? యేసు ప్రభుతో పాటు ఉన్నోళ్ళని చెబితే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది, వాళ్ళకు కూడా శ్రమ వస్తుంది, వాళ్ళకు కూడా ప్రాణం పోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటు ప్రభువుకు గాని ఇటు మాకు గాని ఏది జరగకూడదు. అంటే దేవుడి కడకు వచ్చిన సందర్భంలో అందరూ ఆలోచన చేసే విధానం ఇదే. అంటే ఆయన దగ్గరకు వస్తే ప్రాబ్లమ్స్ ఏం రావని దేవుడు ఏ రోజు చెప్పలే. పైపెచ్చు మనకు ఎంతో క్లియర్ గా ఏమని చెప్పాడు అని అంటే, అసలు నా నిమిత్తము మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు మిమ్మల్ని అని యేసు ప్రభుల వారు చెప్తారు. మరి నాకంటే మీరు ఏమి శిష్యుడు బోధకుడు కంటే ఎక్కువ కాదు, కాబట్టి వాళ్ళు నన్నే ద్వేషించారు, మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈవెన్ పౌలు గారు కానీ అపోస్తలులు అందరూ కూడా అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పినటువంటి మాటలు, మేము మీ దగ్గర ఉన్నప్పుడు శ్రమను అనుభవించవలసి ఉన్నదని మేము మీతో చెప్పాం కదా, ఇప్పుడు కూడా అలాగే జరిగింది అని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో మనకు కనబడతాయి. ఒకసారి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 2-4 వచనాల్లో మధ్యలో నుంచి ఉంటుంది చూడండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు అన్న దగ్గర నుంచి చదవండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు అన్న దగ్గర నుంచి చదవండి, ఏమనుందో. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత చాలా ప్రకటన అంతా కూడాను అపోస్తలులు ఏమని చెప్తున్నారట? మనము శ్రమను అనుభవించాలి
అనేది ఒకటి ఉందని మీకు చెప్పాం కదా, ముందే చెప్పాం అన్నాడు. అంటే ముందు నుంచి ఏముంది సువార్తలో? శ్రమలు అనుభవించడానికి మనం వస్తున్నామన్నటువంటి విషయం చెప్పారు వాళ్ళు. ఆ చెప్పిందే జరిగింది. అలాగే అట్టి శ్రమలను అనుభవించటానికి మన నియామకం కూడా జరిగింది. ఎవరు అంటారు, మంత్రసాని పని ఒప్పుకున్న తర్వాత బిడ్డ వచ్చిన కడుపులో నుంచి బయటికి గడ్డ వచ్చినా చేయి పట్టాల్సిందేనట. కాబట్టి మంత్రసాని డ్యూటీ కంటే మిగుల శ్రమతో కూడినది, సవాలుతో కూడినది, ఇరుకుతో కూడినది. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి. పోరాటం చల్లగా ఉంటుందా చెప్పండి? సులభంగా ఉంటుందా? ఇబ్బందులు లేకుండా ఉంటుందా? ఆలోచించండి. అంటే పేతురు గారితో సహా అందరినీ ఎలాంటి దానిలో సైతాను మోసేయటం జరిగింది అని అంటే, దేవుడి దగ్గరికి వస్తే అంత స్మూత్ అయిపోవాలి, అంత క్లియర్ అయిపోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఇంకా మనకు ఎందుకు అవసరం ఆయన అనే పరిస్థితి వరకు తీసుకురావటం జరిగింది. అటు మనుషుల సంగతులు అని అంటే ఇదే. మనుషులు ఈజీ మనీ అంటే ఈజీ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా, కష్టం అనేది పడకుండా, కష్టే ఫలి అని చెప్పి, నో స్వీట్ వితౌట్ స్వెట్ అని చెప్పి, కష్టాలకు మాత్రం వెన్ను చూపేటటువంటి తత్వాలు. మరి ముఖ్యంగా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఈజీగా జాక్పాట్ కొట్టేసినట్టు లేదా లాటరీ పట్టేసినట్టుగా మనం ఎంత మారిపోవాలన్నటువంటి ఆలోచన చేస్తారు. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క సంగతులు అన్ని కూడా ఏమని చెప్తున్నాయనంటే, మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ప్రతినిధులైనప్పుడు కష్టించాల్సిందే, పని చేయాల్సిందే, శ్రమించాల్సిందే, శోధన సహించాల్సిందే. ఇవన్నీ తప్పవు మనకి. అంటే ఆయన దగ్గరకు వస్తే నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నటువంటి ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఖచ్చితంగా ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చిన ప్రాబ్లమ్స్ ను బూచిగా చూపించి, చూసావా నీ దేవుడు నీ పక్షాన లేడు, నిన్ను వదిలేశాడు. అలా నిన్ను వదిలేసి నీ పక్షాన లేకుండా నిన్ను నీ గాలికి వదిలేసినటువంటి దేవుడు నీ కష్టాలు పట్టించుకోండి, దేవుడు నీ బాధలు పట్టించుకోండి, దేవుడు నీ కుటుంబం అంతా ఈ విధంగా మాటిపోతూ ఉంటే, నీకంటే తర్వాత వచ్చిన వాళ్ళందరూ సెటిల్ అయిపోతూ ఉంటే, నిన్ను అసలు పట్టించుకున్నాడా అని చెప్పి ఇంకా దేవుడి మీద ఏహభావం మనిషికి రావాలి. అది సాతాను యొక్క ఆలోచన విధానం. కాబట్టి గమనించండి ప్రియులారా, ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభుల వారు సైతం శిష్యులకు సైతం ఏమని చెప్పటం జరిగింది అని అంటే, నాకు కష్టాలు తప్పవు, భూమి మీద జీవితకాలం ఉన్నప్పుడు మీకు కూడా కష్టాలు తప్పవు అని చెప్పిన సందర్భాలే తప్ప వేరేం చెప్పలేదు. ఇప్పుడు ఈవెన్ పెళ్లి ఘనమైంది అని చెప్తాడు కదా దేవుడు, అని మనకు అలా తెలుసు కదా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో చూస్తాం కదా. కానీ వివాహం అయినటువంటి వాళ్లకు ఏమని చెప్పడం జరిగింది దేవుడు? ఇంకా ఏమండి, ఒక మాట చూద్దాం క్లారిటీగా. ఎక్కడ రాయబడి ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు? 7వ అధ్యాయంలో అక్కడ వాళ్లకు శ్రమలు వస్తాయి అనే మాట కనపడుతుంది చూడండి. భార్యాభర్తల సంబంధం గురించి శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి అంటున్నా. అవునమ్మా, అది ఎక్కడుంది చూడండమ్మా. శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయని మాట్లాడతాడు దేవుడు. అంటే ఇక్కడ పౌలు గారి ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మనకు ఈ విధమైనటువంటి శ్రమలు కలుగుతాయి, శారీరక సంబంధమైనటువంటి శ్రమలు కలుగుతాయనే మాట కనబడుతుంది. అంటే మనం ఏమా 4వ వచనం లేదమ్మా, అందులో భర్తకే గాని భార్యకే గాని తన దేహము పైన గాని అధికారం లేదు గాని అలాగూ భార్యకే గాని శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి అనే మాటలు చాలా క్లారిటీగా ఉంటదమ్మా. అక్కడ శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి అనేది. సరే, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రైట్, 28వ వచనం చూడండి. 28వ వచనం 28వ వచనం
ఆయనను లేక విడిగాను అయినను నీవు పెళ్లి చేసుకునేను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకునేను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. దేవుడు ఏమంటున్నాడు? పెళ్లి చేసుకున్నా కూడా నీకు శ్రమలు తప్పు అంటున్నాడు. అంటే పెళ్లి చేసుకోకపోతే ఒక సమస్య, ఒక శ్రమ, పెళ్లి చేసుకుంటే ఒక శ్రమ, ప్రభువులో లేకపోతే ఒక శ్రమ, ప్రభువులో ఉంటే ఒక రకమైన శ్రమ. మొత్తానికి మానవుడు శ్రమానుభవమునకే పుట్టుచున్నాడు భూమి మీద అని దేవుడు చెప్పినటువంటి ఫ్యాక్ట్, సత్యం. కానీ సాతానుడు ఏమంటాడంటే, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నీకు శ్రమలే రాకూడదు, నీకు ఇరికే ఉండకూడదు, నీకు ఇబ్బంది ఉండకూడదు. ఇదిగో నువ్వు ఇప్పుడు ఈ సిలువ శ్రమలు పొంది తర్వాత కదా నువ్వు ఏదో అధికారం పొందాలనుకుంటున్నావు. అవన్నీ వద్దాయా నీకు? సింపుల్ గా ఊరికి నా కాళ్ళకు మొక్కేసి, ఈజీ పని కదా అది, కష్టమైన పని అది ఏమన్నా? నా కాళ్ళకు మొక్కేసి నీకు ఈ లోక రాజ్యాలన్నీ ఇచ్చేస్తాను అంటే దేవుడు యేసు ప్రభు ఎందుకు అక్కడ రిజెక్ట్ చేశాడు దాన్ని అని అంటే, ఇది దైవ నియమం కాదు, దేవుని సంగతులకు సంబంధించిన విషయం కాదు. దేవుడు మనల్ని మనం నిరూపించుకోవాలని, మనం కష్టపడి సంపాదించుకోవాలి, సాధించుకోవాలని, శ్రమలో కూర్చిన తర్వాత ఆ పరిమళాన్ని పొందుకోవాలన్నది దేవుడి సంగతి. ఇక్కడ ఎంత ఈజీగా మారిపోవటానికి, ఎంతటి గనులైనా, ఎంతటి స్థిరులైనా కొంత జస్ట్ ఒక నిమిషాల వ్యవధిలోనే మారిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త వహించాలని చెప్పడానికి పేతురు గారి సందర్భం ఒక మంచి ఉదాహరణ మనకి. పేతురు గారి సందర్భంలో ఏం మనకు అర్థమవుతుంది అంటే, 17వ వచనంలో 17వ వచనానికి 23వ వచనానికి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనానికి 23వ వచనానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి డిఫరెన్సెస్, కొన్ని అనడం అంటే రెండు ప్రస్ఫుటమైనటువంటి తేడాలు కనపడతాయి. ఒకసారి ఆ 2 వచనాలు చదివి ఆ 2 ఏమైనా మీకు ఎవరికైనా తట్టినాయేమో ఒకసారి మీరు పంచుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి మాటకి 23వ వచనంలో ఉన్నటువంటి మాటకి 2 ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు కనబడతాయి. ఎవరైనా అన్నా, ఇక్కడ నీవు ధన్యుడు అనని యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయనను అంటున్నాడన్నా. అలాగే ఇక 17వ వచనంలో మళ్ళీ నీవు బండవు కనుక నీ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక తాళపు చెవులు కూడా నీకు ఇస్తానని. అంటే అది అందరికీనని మీరు చెప్పినారన్నా. కానీ ఇంతకు ముందు అయితే మేము అట్లే అనుకుంటా ఉన్నాము, పేతురు గారికి ఒక్కరికే పాతాళలోకము తాళపు చెవి ఇచ్చి ఉంటారనని. ఎక్కడైతే 23వ వచనంలో అయితే అక్కడ సాతానా అని కూడా ఆయన్ను సంబోధిస్తూ ఉన్నాడన్న. ఈ 2 తేడాలు మేము గమనించాం. ఓకే అమ్మా. ఇంకా డిఫరెన్సెస్ ఈ 17వ వచనానికి 23వ వచనానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. రెండింటిలో బాగా మంచి డిఫరెన్స్ కనబడుతుంది, 2 డిఫరెన్సెస్. ముఖ్యమైనటువంటి డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేంటంటే 17వ వచనంలో యేసు ప్రభులు వారు చెప్తున్న మాట ఏంటంటే, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. అంటే దైవ చిత్తానుసారంగా యేసు ప్రభు విషయమై మనం అర్థం చేసుకున్నామంటే దాని వెనక దేవుడి సంగతి ఉంది, దేవుడి మూలం ఉంది, దేవుడు బయలుపరిచిన సంగతి ఉంది అని అర్థం. అలా కాకుండా ఇక్కడ 23వ వచనానికి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, నీవు మనుషుల సంగతుల దగ్గరే ఆలోచన చేస్తున్నావు, దేవుడి సంగతుల దగ్గరికి రాలేదు. అంటే 17వ వచనంలో దేవుడి సంగతులు చక్కగా ఆలోచించిన వ్యక్తి, దేవుడు బయలుపరిచినటువంటి విషయం పొందుకోవటానికి అర్హత కలిగిన వ్యక్తి వెంటనే తొందరలోనే ఏమైపోవటం జరిగిందంటే, మరలా మనుషుల సంగతుల దగ్గర ఆగిపోవటం జరిగిందంటే, యేసుప్రభు శిష్యరికం అంటే, యేసుప్రభు దగ్గర శిష్యరికం చేయటం అంటే ఎంత సవాలుతో కూడిన విషయం అది. మరి అటువంటి
సవాలుతో కూడినటువంటి అంత కఠోరమైనటువంటి త్యాగపూరితమైన సవాలుకరమైన శిష్యత్వంలో రాటుదేలుతున్నటువంటి వ్యక్తి కూడా నిమిషాల్లోనే అలా దేవుడి సంగతుల నుంచి మనుషుల సంగతులకు మారిపోతూ ఉంటాయి. ఈ చొప్పున మనం ఎన్నిసార్లు దేవుడి సంగతుల నుంచి మానవ సంగతులకు మారిపోయి ఉంటాం. దేవుడి తత్వం నుంచి సాతాను తత్వానికి ఎన్నిసార్లు చేంజ్ అయిపోయి ఉంటాం. మీరు చూడండి నిజంగా ఎంత మారిపోతూ ఉండడానికి అవకాశాలు ఉంటాయంటే, కొన్ని విషయాల వరకు దేవుడి మాటలు మనకు వినబడుతున్నప్పుడు దైవజనుల ద్వారా లేదా బైబిల్ చదవటం ద్వారా ధ్యానించడం ద్వారా మనకు దేవుడు అరే నువ్వు ఇలా ఉండకూడదు కదా, అలా ఉండాలి కదా అని చెప్తున్నటువంటి హెచ్చరిక మాటలు ఇవన్నీ వస్తున్నప్పుడు అవునైనా అనుకొని బానే అప్పుడు మాత్రం మనం తలూపి దానికి తగ్గట్టుగా బతకం. తర్వాత అంటే అర్థం ఏంటి? ఏదో దేవుడు చెప్పినంతసేపు బాగానే వింటున్నాం, విన్న తర్వాత దాన్ని పాటించలేకపోతున్నాం అంటే మనుషుల సంగతుల్ని మనం ఆలోచన చేస్తున్నాము. అలాగే దేవుడి సంగతులను అస్సలు ఖాతరు చేయట్లేదు, సాతానుకు ఎక్కువ మనం ప్రియారిటీ ఇస్తున్నాము అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు పిల్లరా. ఇకపోతే నువ్వు బండవు, నువ్వు రాయివి అని యేసు ప్రభుల వారు ప్రశంసించారు పేతురు గారు. కానీ అదే పేతురు గారు కొద్ది కాల వ్యవధిలోనే బండ కాస్త అడ్డుబండగా, అభ్యంతర కారణం అంటే ఏంటి అర్థం? అడ్డుబండ అని అర్థం. అట్లాగే రాయి కాస్త అడ్డురాయిగా మారిపోవటం అనేది జరిగింది. అసలు ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఎంతగా మారిపోవటం జరిగిందో చూడండి. ఇదంతటికి కారణం ఏమిటంటే ఒక్కటే, ఈ పొందబోయే శ్రమల విషయంలో ప్రభువే ఆ స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఆయన దేవుడితో సమానంగా ఉన్నటువంటి వ్యక్తి, మహిమలు కలిగినటువంటి వ్యక్తి, నీతి నియమాలు కలిగినటువంటి వ్యక్తి, ఎంతో ప్రత్యేకతలు అద్వితీయ గుణగణాలు కలిగినటువంటి ఆ మహనీయుడిని అంత దారుణంగా చిత్రవదలకు గురి చేసి చంపేస్తూ ఉంటే మా సంగతి ఏంటి? కాబట్టి ప్రభువుకి ఇలా జరిగితేనే కదా రేపు మా దాకా వచ్చేది. అది ప్రభు దగ్గరే ఆపేస్తే, ప్రభుకే జరగనీయకుండా చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటే మా వరకు కూడా రాదు. కాబట్టి యేసు ప్రభుల వారు ఎన్నో సందర్భాల్లో శిష్యులకు కూడా ఏం చెప్తున్నారంటే, నేను ఏదైతే కష్టాలు పొందబోతానో, నేను ఏదైతే శ్రమలు పొందబోతానో అవి కూడా మీరు పొందబోతారని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఒకసారి 20వ అధ్యాయంకి వద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి ఉన్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. జబదయి కుమారుల తల్లి వాళ్ళిద్దరు కుమారులతో యేసు ప్రభు దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది. అప్పుడు యేసు ప్రభుల వారు స్వయంగా నువ్వేం కోరుతున్నావు అమ్మా అని ఆయన్ని అడుగుతాడు. ఆమెను అడిగితే ఆమె అంటుంది, నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడవైపున కూర్చున్న సెలవిమ్మని ఆయన్ను అడిగినప్పుడు ఏం మాట్లాడుతుందో ఒక్కసారి ఇంకా క్లారిటీగా ప్రభుల వారు ఏమంటున్నారు చూడండి. 22వ వచనం నుండి, అందుకు యేసు మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగ్గా వారు త్రాగగలము అనిది. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు గిన్నెలోనిది తాగటం అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు ప్రభు శ్రమలలో పాలి భాగస్థులు అవ్వటం అనే కదా అర్థం. కాబట్టి యేసు ప్రభుల వారు శిష్యులతో ఎప్పుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా శ్రమల్లో కూడా మీరు పాలి భాగస్థులు అవుతూ ఉంటున్నారు అని ఎన్నోసార్లు చెప్తాడు. 22వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త కూడా చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం చూడండి. లూకాసు వార్త నిలిచి ఉన్నవారు మీరే. అమ్మ, నా శోధనలలో అన్నటువంటి చోట ఫుట్ నోట్ లో ఏముంది? శ్రమలలో. అది అంటే నాతో పాటు మీరు కూడా నా శోధనలో అనగా నా శ్రమలలో పాలి భాగస్థులై ఉన్నారు, నాతో నిలుచున్నారు మీరని ఈవెన్ శిష్యులందరితో చెప్తాడు. ఆఖరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుల సంగతుల దగ్గర
సంఘమునకు స్తంభముగా అందరికంటే ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నిలిచిపోయేటటువంటి పేతురు గారు ఆగిపోకూడదని పేతురు గారితోనే స్వయంగా డైరెక్ట్ గా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. యోహాను సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు చదువమ్మా. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుకొందువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురు చాలమ్మా ఇక్కడ గమనించండి. యేసు ప్రభులు వారు వెళ్తూ వెళ్తూ పేతురు గారితో ఎక్స్క్లూజివ్ గా ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ప్రభువా, అది నీకు దూరం అవునుగాక, నీకు దూరం అయితేనే మాకు కూడా దూరం అవుతుంది. అది ఆయనకున్నటువంటి మెంటాలిటీ, అది సాతాను ఆలోచన విధానం. ఎందుకంటే వాడు కూడా సింహాసనాన్ని, అది దేవుడి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా మనం కొన్ని పోలికలను బట్టి చూసాం. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నన్ను వెంబడించు అని ప్రభువు చెప్తున్నాడంటే అతడు ఎంతవరకు పోవాలి? అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచునో, దేవుడికి మహిమ రావాలంటే శ్రమలలో పరిపక్వత చెంది మరణం దగ్గర వరకు కూడా వెళ్ళాలి. అది దేవుని సంగతి. దేవుని సంగతి అంటే అది. సాతాను ఆలోచన విధానమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకులకు ఉంది తప్ప, మనము ఇక్కడ శ్రమలున్నా పర్వాలేదు, శోధనలున్నా పర్లేదు, ఇరుకున్నా పర్లేదు, ఇబ్బంది ఉన్నా పర్లేదు, బాహ్య పురుషుడు కుసించినా పర్వాలేదు, దాన్ని నలగొట్టినా పర్వాలేదు, అసలు మనం శరీర రూపానికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, లోక సంబంధంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు తప్ప దేవుళ్ళు మాత్రం ఎప్పుడు వెనకంజ చేసే పరిస్థితి ఉండకూడదు, వెన్ను చూపకూడదు అన్నటువంటి ఆలోచన విధానం ఎంతమంది చేస్తున్నాం? ఎంతమంది కలిగి ఉన్నారు చెప్పండి. అంటే మనుషుల సంగతులే ఆనాడు అంత గొప్ప స్థితిలో యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేసిన శిష్యులే మనుషుల సంగతుల దగ్గర చిక్కుబడిపోతే ఇంకా మనం ఎంత జాగ్రత్త వహించాలి? అలాంటి వాళ్ళే పడిపోయారు కాబట్టి మనం పడిపోవటంలో విశేషం ఏముంది అనుకోవాలి కాదా మాటలు రాసేది దేవుడు. అసలు ఇట్లాంటి మాటలన్నీ దేవుడు ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు? చాలా క్లారిటీగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సాతాను ఇక్కడ కూడా చాలా తెలివిగా తప్పిస్తాడు. ఏమనంటే, దావీదు గారు అంతటోడే పడిపోయాడు, సొలొమోన్ అంతటి మహాజ్ఞానే పడిపోయాడు, మహానాయకుడైన మోషే లాంటోడే పడిపోయాడు, మీరెంత మేమెంత, కాబట్టి మనం ఈజీగా పడిపోతాం అనేది నేర్పిస్తాడు. కానీ దేవుడు ఎందుకు రాయించాడు అనుకున్నాను అలాంటివి? వాళ్ళే పడిపోయారు నాయన, మీరు వాళ్ళలా ఉండద్దు అనే తప్ప, మీరు వాళ్ళు పడిపోయారు కాబట్టి మీరు కూడా పడిపోతారని కాదు. అందరు చేస్తున్నది అటువంటి ఇదే పని. అందుకే ఎన్నో సందర్భాల్లో దేవుడు ఏమంటాడు? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా దేవుడిచ్చాడు. వాళ్ళలాగా మనం వ్యభిచరించకుండా ఉందాము, వాళ్ళలాగా దేవుడికి ఇష్టలుగా కాకుండా ఉందాము అని చెప్తూ వస్తాడు తప్ప, వాళ్ళు పడిపోయారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా పడిపోతాం, అంత మహనీయులే, అంత బలవంతులే, అంత శక్తివంతులే, అంత నీతిమంతులే, అంత భక్తి పరులే పడిపోతే మీరెంత నేనెంత అన్నటువంటి పరిస్థితి కాదు. దీన్ని పాజిటివ్ గా తీసుకోవటం ఏంటంటే, అలాంటి వాళ్ళే పడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, అంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నమాట. ఓకే, సో ఇక్కడ మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 23వ వచనానికి ఉన్నటువంటి వివరణ అది. ఇకపోతే 24వ వచనానికి వద్దాం. ఇందులో మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి కరెక్ట్ గా, అంటే దేవుడి సంగతులు ఏంటో చెప్తున్నాడు ప్రభు. దేవుడి సంగతులు నువ్వు ఆలోచించట్లేదు అన్నాడు కదా, ఆ దేవుడి సంగతులు ఏంటో తెలియాలి కదా శిష్యులందరికీ.
పేతురు గారితో సహా అందరికి తెలియాలి కదా. అందుకే శిష్యులందరినీ చూచి ఏమంటున్నాడంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకొని, ఇక్కడ ఉపేక్షించుకోవటం అన్నటువంటి పదానికి అర్థం తెలియాలి. రెండవది తన సిలువను ఎత్తుకొని వెంబడించాలనే దానికి అర్థం తెలియాలి. ఈ రెండు పై మాట చెప్పిన తర్వాత ఎందుకు చెప్తున్నాడు కూడా మనకు అర్థం కావాలి. నువ్వు మనుషుల సంగతుల దగ్గర ఆగిపోతున్నావు, దేవుడి సంగతుల దగ్గర రావట్లేదు. దేవుడి సంగతులు ఎలాంటివి ఉంటాయంటే, యేసుప్రభుని వెంబడించడం అంటే ఏంటి అర్థం అంటే, తనను కూడా తాను ఉపేక్షించుకోవాలి. అంటే తన మీద, అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువును వెంబడించే పరిస్థితుల్లో ఎవరెవరో మనకు ఆటంకంగా మారటం కాదు, మనమే, మన దేహమే, మన జీవితమే, మన జీవన శైలే అడ్డుగా మారే పరిస్థితులు ఉంటాయి. అడ్డుగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నీవు నాకు అభ్యంతర కారణమే ఉన్నావని పేతురు గారిని ఉద్దేశించి చెప్పాడు. అంటే పేతురు గారే దేవుడి సేవకు ప్రతికూలంగా మారాడు, అభ్యంతర కారణంగా మారాడు. అది ఎందుకు అని అంటే ఒక్కటే కారణం, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి అన్నటువంటి. ఉపేక్షించుకోవటం అంటే మన మీద మనకు ఆశ చావటం. నిస్వార్థమైనటువంటి స్థితిలో దేవుణ్ణి వెంబడించటం అనేటటువంటి తత్వం మనకు రావాలి. పేతురు గారు ఎందుకు అంత బెంబెత్తిపోయాడు? శిష్యులందరూ ఎందుకు యేసుప్రభుల వారిని విడిచిపెట్టి పారిపోవడం జరిగింది గెత్సెమని తోటలో? తర్వాత యూదులకు భయపడి తలుపులు వేసుకొని మరి అక్కడ వణికిపోతున్నారు. ఎందుకు అంటే తమను తాము కూడా ఉపేక్షించుకోవలసిన పరిస్థితులు వస్తాయి అన్న విషయం వాళ్ళకు తెలియపోవడం. ఏమో రేపు మనకు కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయో ప్రిపేర్డ్ గా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే ఇవన్నీ మనకు నేర్పించేవి పిల్లల. కాబట్టి తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే మనము కూడా రేపు దేవుడి సేవకు ఆటంకంగా మన దేహమే, మన జీవితమే, మన భవిష్యత్తే వ్యతిరేకంగా మారటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉపేక్షించుకోవాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎన్నుకుంటామండి. ఒకటి మనల్ని కూడా కాదనుకోండి, ఇంకా మన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మనతోనే పోల్చినప్పుడు, ఎందుకంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మనిషి ఎవరిని ప్రేమించుకుంటాడంటే మనల్ని తనను తానే ప్రేమించుకుంటాడు. తనను తానే ప్రేమించుకునేటటువంటి దానిని అధిగమిస్తున్నామంటే ఇక భార్యనో, భర్తనో, పిల్లలనో, ఆస్తుల్లో, పాస్తుల్లో, అమ్మనాల్లో, అక్క చెల్లెల్లో, ఆస్తిపాస్తుల్లో, ఇళ్లను, ఇవన్నీ ఈజీగా వదిలేస్తాం. మనమే వద్దనుకున్నటువంటి పరిస్థితి ఉంటే మనకెందుకు ఇక మిగతావి? అంతవరకు రాగలగాలనైనా నువ్వెందుకు వద్దంటున్నావు అంటే, నీ మీద ఆశ ఉంది, ప్రీతి ఉంది. నీకే ఆ కష్టాలకు, రేపు రాబోయేటువంటి ఇరుకులకు, ఇబ్బందులకు, ఎందుకంటే శిష్యులకు పెద్ద కష్టాలు ఏమి ట్రైనింగ్ పీరియడ్ లో లేవు. అంటే తర్వాత పొందబోయేటటువంటి శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, సవాళ్లతో, ప్రాణాపాయ పరిస్థితులతో పోల్చినప్పుడు యేసుప్రభు దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు అన్ని కష్టాలు ఏం లేవు, అంత కష్టమేం లేదు, అంత ఇబ్బంది ఏం లేదు, అంత ఇరుకేం లేదు, అంత శోధన ఏం లేదు, అంత శ్రమలేం లేవు. కానీ ఇదే కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నావు చూసావా పేతురు? అది మనుషుల సంగతులు. అందుకే నిన్ను నువ్వే ఉపేక్షించుకోవాలి, మనల్ని మనమే ఉపేక్షించుకోగలగాలి. ఎక్కడా మొరాయించని దేహం గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధికి తీసుకొచ్చి దాన్ని పడేసేటప్పుడే మొరాయిస్తుంది. కావాలంటే చెక్ చేసుకొని చూడండి. మన వాళ్ళ కోసము, మన కోసము సంపాదించుకునేటప్పుడు కష్టం అనిపించదు, బాధ అనిపించదు, వేదన అనిపించదు, శోధన అనిపించదు, ఇరుకు అనిపించదు, ఇబ్బంది అనిపించదు, అవమానం అనిపించదు, భారం అనిపించదు. ఎప్పుడైతే దేవుడు విషయానికి వచ్చేస్తామో అన్ని ఇక్కడ పనిచేస్తాయి. ఇప్పుడు కష్టపడ్డాం కదా, ఇప్పుడు అలసిపోయాం కదా, ఇక్కడ ఇబ్బంది అయింది కదా, ఇప్పుడు కాదు కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు కదా, ఇదంతా కూడా తప్పించుకోవాలి. అందుకే తనను సైతం ఉపేక్షించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనే ఎన్నో సందర్భాల్లో 1.5 hour జర్నీ, ట్రైన్ జర్నీ చేసేటప్పుడు నిలబడుకొని రావాల్సి వస్తుంది. అంతకు మునుపు అంతా స్కూల్లో కష్టపడి పిల్లలకు పాఠాలు చెప్పి ట్రైన్లో నిలబడి వచ్చి
ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని చూసుకొని, స్థానిక సంఘాన్ని చూసుకొని, మరలా 3 రోజులు క్లాసులు చెప్పుకోగలగాలంటే, నేర్చుకొని ప్రిపేర్ అయ్యి రాగలగాలంటే దేహం ఏమనడానికి అవకాశం ఉంటది? నేను కూడా మనిషినే కదా, నేను కూడా బలహీనత కలిగినటువంటి దాన్నే కదా, ఎందుకు నన్ను ఇట్లా చంపక తింటావు, చావు కొడతావు నన్ను అని నాకు చెప్తుంది నా దేహం. కానీ దాన్ని అధిగమించగలిగితేనే దేవుడి పని దగ్గర. ఎందుకంటే నా ఇంటి కోసం నేను కష్టపడుతున్నప్పుడు ఈ కష్టాలు ఏవి నాకు చెప్పదు, చెప్పినా కూడా నోర్మై అని నేనే కంట్రోల్ చేసేస్తాను. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అలా చేయగలగాలి. అది మెయిన్ ఇక్కడ. ఈ ఇరుకులేంటో ఇబ్బందులేంటో ఎవరికొండవు, బాధలు ఎవరికొండవు, ఇబ్బందులు ఎవరికొండవు, సమస్యలు ఎవరికి లేవు అంటారు. కాబట్టి ఈ సమస్యల్ని బూచిగా చూపించి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడే ముఖ్యంగా వద్దు, అన్ని బాగైనప్పుడు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కదా, ఇప్పుడే కాదులే, ఎప్పుడు తర్వాత చూద్దాంలే. ఏం చూస్తావు? ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చేయలేము, మళ్ళీ చూద్దాము, అన్ని కుదిరినప్పుడు. అక్కడ ఆ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఆ అప్పులు ఉన్నాయి, ఇవి అనుకున్నాము, అవి చేసిన తర్వాత మేము దున్నేస్తాం, చంపేస్తాం అని అంటారు. ఇదంతా పొరపాటు, గుర్తుపెట్టుకోండి. మనల్ని మనమే ఉపేక్షించుకొని ప్రభువుని వెంబడించగలగాలి. తర్వాత సిలువ అనగానే ఈ రోజు మరి చాలా మంది ఒక లాకెట్ లాగా మనం వేసుకొని, కంఠహారం లాగా వేసుకొని, మెడలో చైన్ లాగా వేసుకున్నటువంటి పరిస్థితులు లాంటివి, లేదంటే గుడి మీద పెట్టుకున్నట్టు, లేదంటే సమాధి మీద పెట్టుకున్నట్టు, ఇంటి మీద పెట్టుకున్నట్టు సిలువ గుర్తులు మనం అక్కడక్కడ వేసుకున్నట్లు ఉండేది కాదు సిలువను ఎత్తుకొని వెంబడించటం అంటే. ఆనాటి కాలంలో సిలువ అంటే ఒక భయంకరమైన, అవమానకరమైన, జుగుప్సాకరమైన, హేయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, పిండేసేటటువంటి దశలో ఉన్నటువంటి కఠోరమైనటువంటి మరణదండనది. దానికి ప్రిపేర్ అయిపోవాలి. హలో అంటే నేను ఈ విధంగా చంపబడతానంటే నువ్వేదో అనుకుంటున్నావు పేతురు, అసలు మీరు కూడా రెడీ అవ్వాలి అన్నాడు ఆయన ప్రభు. అది విషయం ఇక్కడ. మీరు కూడా రెడీ అయిపోవాలి. నేను ఒక్కడనే కాదు నాయన, మీరు కూడా సిద్ధపడిపోండి. అలా పడితేనే, అలా రెడీ అయిపోతేనే మీరు శిష్యులు అవుతారు, లేకపోతే ఎవరో అని చెప్తున్నాడు ప్రభు. కనుక పిల్లరా, నిజంగా నిజం అని ఎందుకంటారో మనం ఇలాంటి విషయాలు విన్నప్పుడు మనకు అర్థమైపోద్ది. బైబిల్ పరమైనటువంటి కొత్త నిబంధనకు, దేవుడి చిత్తానికి, దేవుడి సంగతులకు అనుగుణమైనటువంటి బోధలు, సహవాసాలు దొరకటం చాలా అరుదు పిల్లర లోకంలో, చాలా అరుదు. అలాగే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అవి మాత్రమే, వాటి కోసం మాత్రమే ప్రభు దగ్గరికి రాకూడదు. అది దేవుడు చెప్తున్నమాట. మీరు ఈ జీవిత కాలం మట్టుకే ప్రభు నన్ను నిరీక్షించున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నిరీక్షించండి, తప్పు లేదు, కానీ దీనికంటే మించిన దాని మీద మీరు నిరీక్షణ కలిగి ఉండాలి అనేటువంటి విషయం. కానీ ఇక్కడ మనుషుల సంగతులను మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, దీన్ని ఆలోచన చేయడంతో పాటు దేవుడి సంగతులను కూడా ఆలోచన చేయాలి అని ప్రభు చెప్తున్నమాట. కాబట్టి శ్రమనందనేదే కిరీటం రాదు. కిరీటము సిలువను సహించి ఆయన బహుమానం పొందాడు. సిలువే సింహాసనం, దేవుడి యొక్క శాసనం అది. కనుక ఇది దేవుడి యొక్క సంగతులు. సాతాను సంగతులు ఏంటి అంటే, సిలువే వద్దు, సింహాసనం మాత్రం కావాలి. కష్టాలే వద్దు, ఇరుకులే వద్దు, ఇబ్బందులే వద్దు, బాధలే వద్దు, సవాళ్ళే వద్దు, కిరీటం మాత్రం రావాలి. కష్టపడకుండానే అన్ని వచ్చేయాలి. ఇదే తత్వంతో బతుకు. ఎందుకంటే అలాంటి వెళ్ళేటప్పుడు 100% చుక్కెదురవుతుంది. అంటే ఏ కష్టాలు లేకుండా మాకు అన్ని సాఫీగా జరిగిపోవాలన్నటువంటి ఆలోచన విధానం మనిషిలోకి బాగా ఎక్కించిన తర్వాత ఎక్కడో ఒకసారి అది జరగదు, 100% జరగకుండా పోతుంది. అలా జరగకుండా పోయినప్పుడు చూసావా, నీ దేవుడు నిన్ను వదిలేశాడు. అసలు ఆయన దగ్గరికి వస్తే నిన్ను చెప్పాడు, నిన్ను తలగా పెడతానన్నాడు కదూ. నేను సింహపిల్లలు ఆకలిగా ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు కదూ. మరి నీకు ఎన్ని మేలు కొదువు చేశాడు ఆయన? ఇవన్నీ అంటే అది నిబంధన కాలం. ఏ నిబంధన కాలమో, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఆ సందర్భం ఏంటో, ఆ సమయం ఏంటో, ఆ పరిస్థితి ఏంటో, ఇవన్నీ లేదు.
అంత గలిబిలి చేసేయటమే వాడి పని. కాబట్టి బహుపరాక్రులరా, దయచేసి ప్రతి ఒక్కరం కూడా దేవుడి సంగతుల దగ్గరికి రావాలి. దేవుడి సంగతులు అంటే కష్టపడితేనే ఫలం. ఎక్కడే గాని ఏ నీతిమంతుని దేవుడు ఎన్నుకున్నా, ఏ రాజుని ఎన్నుకున్నా, ఏ న్యాయాధిపతిని ఎంచుకున్నా, ఏ ప్రవక్తను ఎంచుకున్నా ఎవరికి లేవు కష్టాలు, ఎవరికి లేవు సవాళ్ళు. అందరూ ఏమన్నా పూలపానం మీద హంసతూలిక తల్పాల్లో ఉండి సేవ చేశారనుకుంటున్నారా? భక్తి చేశారనుకుంటున్నారా? సవాలుకరమైనటువంటి జీవితాలు ఉన్నారు. అటు ఇది దేవుడి సంగతులు. ఈవెన్ యేసు ప్రభు మాత్రమే కాదు, తర్వాత వచ్చిన శిష్యులు కావచ్చు, వాళ్ళ అడుగుజాడల్లో నడవాల్సినటువంటి మనం కావచ్చు, ప్రతి దానికి సిద్ధపాటు కలిగి ఉండగలిగితేనే ఆయనకు శిష్యులం కాగలం. మెట్టుకు మనలో ఎంతమంది ఆయన శిష్యులు కావడానికి అర్హత కలిగి ఉన్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని తర్వాత పాఠంలోనికి సిద్ధపడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి.